బీఆర్కే ప్రపంచం. నేను మమత. ప్రపంచ క్రిస్టియన్ ఆధ్యాత్మికవేత్త ఆరోగ్యం విషమం. క్రైస్తవ ఆధ్యాత్మిక గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ్వాసకోశ సంబంధిత మైక్రోబయల్ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో గత శుక్రవారం ఆసుపత్రిలో చేరారు పోప్. 88 ఏళ్ల పాప్ 2 ఊపిరితిత్తులకు నిమోనియా సోకినట్లుగా నిర్ధారించారు డాక్టర్లు. పాప్ ఆరోగ్యం నిలకడగా ఉందని వాటికన్ వర్గాలు చెప్తున్నప్పటికీ పాప్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత శుక్రవారం రోమ్లోని జెమెల్లీ ఆసుపత్రిలో పోప్ చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు డాక్టర్లు కృషి చేస్తూనే ఉన్నారు. పోప్ ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. పోప్ అనారోగ్యం నుంచి కోలుకోవడం కష్టమే అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. పలు రకాల వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ సోకడంతో తిరిగి కోలుకోవడం ఇబ్బందిగా మారిందని అంటున్నారు డాక్టర్లు. న్యూమోనియాతో పాటు ఆస్థమాటిక్ బ్రాంకైటిస్తో పాటు పోప్ బాధపడుతున్నారని, ఆయనకు యాంటీబయాటిక్ చికిత్స కొనసాగించాలని డాక్టర్లు తెలిపారు. ఇక పోప్ ఈ సందర్భాన మాట్లాడారు. నిమోనియా నుంచి రికవర్ అవ్వలేనని, తాను ఎక్కువ కాలం బతకనని పాప్ తన సహాయకులతో అన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వారసుడి ఎంపిక కోసం సన్నాహాలు కూడా మొదలైనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాప్ ఆరోగ్యం నిలకడగా ఉందని, మంగళవారం రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారని, బుధవారం ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేసినట్లుగా వాటికన్ వర్గాలు వెల్లడించాయి. 2013లో కాథలిక్ చర్చ్ హెడ్గా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనల సమయంలో బైబిల్ చదివేందుకు కూడా ఇబ్బందులు పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఇక 2021లో హెర్నియా, పెద్ద పేగు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మోకాల నొప్పి కారణంగా వీల్ చైర్కు పరిమితమయ్యారు. 21 ఏళ్ల వయసులోనే ఓ వ్యాధి కారణంగా పోప్ దాదాపు చనిపోయే పరిస్థితి ఏర్పడింది. డాక్టర్లు ఆయన కుడి ఊపిరితిత్తులో కొంత భాగాన్ని కట్ చేసి వైద్యం చేసి బతికించారు.